భరద్వాజ్ గారు, అల్లు అర్జున్ సంబంధించి సో మనీ కన్ఫ్యూజన్స్. అయితే లోకేష్ కనకరాజు వచ్చి కథ చెప్పాడు, ఈయన లాక్ అయిపోయాడు అని చెప్తున్నారు కానీ ఆయన పైగా అల్లు అర్జున్తో సినిమా అంటే ఇప్పుడు చిన్న విషయం కాదు. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక డైరెక్టర్ పేరు మనం ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాం. ఏది సరైనోడు తర్వాత బన్నీతో సినిమా ఉంటుంది అనేది బోయపాటి శ్రీను గారు నిజానికి త్రివిక్రమ్ సీరియస్గానే ఎన్టీఆర్ని వదిలిపెట్టేశాడా అనేది కూడా డౌట్. భరద్వాజ్ గారు, అల్లు అర్జున్ సంబంధించి సో మనీ కన్ఫ్యూజన్స్ అన్నట్టుగా లోకేష్ కనకరాజ్ సినిమా ఓకే అయిపోయింది, నిన్న వచ్చి కథ చెప్పేసి వెళ్ళిపోయాడు, ఆల్మోస్ట్ ఓకే ఫిక్సింగ్గా అని చెప్పేసి ఇద్దరు తెలుగు డైరెక్టర్లకి డోర్లు క్లోజ్ అయినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట. అంటే ఇద్దరిలో ఒకరు త్రివిక్రమ్ అవ్వాలి. త్రివిక్రమ్కి ఆల్రెడీ మూతపడినటువంటి తలుపులే, ఓకే, ఆ తలుపులు తిరిగి తెరుచుకుంటాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అవును, తెరుచుకున్నాయి అని కూడా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు. కానీ ఆయన కూడా ఇంకో ప్రాజెక్ట్తో ఉన్నాడు. అవునవును, వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నాడు ఆయన. ఈయనేమో అట్లీ ప్రాజెక్ట్లో ఉన్నాడు. ఈ అట్లీ ప్రాజెక్టు క్లోజ్ అయ్యి ఆయన బయటకు రావడానికి 26 సమ్మర్ వరకు టైం పడుతుంది అనేది కూడా ప్రపంచం మాట్లాడేసుకుంటోంది. అయితే లోకేష్ కనకరాజు వచ్చి కథ చెప్పాడు, ఈయన లాక్ అయిపోయాడు అని చెప్తున్నారు కానీ ఆయన కూడా ఒక ప్రాజెక్ట్లో ఉన్నాడు. ఆయన ఖైదీ 2 అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. ఖైదీ టూ చేయాలన్నారు కదా. ఖైదీ 2 అనేది దాని పరిస్థితి ఏమిటో తెలియదు. అది కంప్లీట్ అవడానికి ఎంత టైం తీసుకుంటాడో తెలియదు. ఖైదీ 2 చేస్తాడా లేకపోతే ఖైదీ 2 లేదా ఖైదీ 2 వదిలేసి ఇటు వచ్చాడా అనేది. వచ్చాడా అంటే అది ఆల్రెడీ ప్రకటించిన ప్రాజెక్ట్. అదే ప్రకటించిన ప్రాజెక్టు. ఆ మేరకు అక్కడ ఏదో కమిట్మెంట్స్ ఉంటాయి, అది నడవాలి. దాని తర్వాత పెట్టుకుంటే ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన సమ్మర్ వరకు లాక్ అయి ఉన్నాడు. సమ్మర్ వరకు లాక్ అయి ఉన్నప్పుడు ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసి కూర్చోరు. ఈలోపు అది మొదలై అది నడుస్తూ ఉండగా ఈయన సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. పైగా అల్లు అర్జున్తో సినిమా అంటే ఇప్పుడు చిన్న విషయం కాదు. ఇది పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ రేంజ్ ఇమేజ్ సంపాదించుకున్నటువంటి నటుడు అతను. కాబట్టి ఆ మార్కెట్ స్కేలింగ్ కూడా కథ కనెక్ట్ కావాలి. ఏది లోకేష్ కనకరాజు చెప్పినటువంటి పాయింట్ నిన్న నచ్చి ఉండొచ్చు ఆయనకి, అది అంతవరకే. దాని విజువల్ స్కేలింగ్ ఇవన్నీ చూస్తారు కదా, కొలతల సిద్ధాంతం ఒకటి వస్తుంది అక్కడ. మార్కెట్ కొలతల ప్రకారం ఈ సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది అయిన తర్వాత అప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది. కాబట్టి దానికి టైం తీసుకుంటుంది. అలాగూ ఈయన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓకే అయిపోయి గతంలోనే అవగాహనకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ త్రివిక్రమ్ది. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక డైరెక్టర్ పేరు మనం ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాం. ఏది సరైనోడు తర్వాత బన్నీతో సినిమా ఉంటుంది అనేది బోయపాటి శ్రీను గారు ఓకే ఓకే ఈ మధ్య 2-3 చోట్ల ఆయనే మాట్లాడాడు స్వయంగా. ఏది ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్నప్పుడు ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు చెప్తున్న వ్యవహారం అయితే ఇదే. ఓకే, గీతా ఆర్ట్స్లో బన్నీతో అనేది. ఇది మర్చిపోయా, బోయపాటి గారు మాట్లాడారు కానీ అరవింద్ గారు మాట్లాడారు. అరవింద్ మాట్లాడారు, బోయపాటి గారు చెప్పలే అక్కడ. లేదు, ఆయన కూడా ఎక్కడో నెక్స్ట్ ప్రాజెక్టు క్రేజీగానే ఉంటుంది, సరైనోటి తర్వాత చేయాల్సి ఉంది, అది ఎక్కడో స్కిప్ అయింది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన కూడా. అంటే నిర్ధారణగా చెప్పలేదు, అదేలేండి, ఒక సూచనప్రాయంగా ఫర్దర్ ప్రాజెక్టులు ఏమిటి అనే దగ్గర ఇలా కొన్ని ఐడియాస్ ఉన్నాయన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇవన్నీ చూస్తే అంటే ఆయనేమో అరవింద్ గారేమో గీతా ఆర్ట్స్కి దొరకనంత స్థాయికి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ అని చెబుతూ ఆ కాంట్రాక్ట్స్లో ఆ సినిమా ఒకటి చేయాల్సి ఉంది అని చెప్పాడు ఆయన. సో అలా ఏదేమైనప్పటికీ అదొక ప్రాజెక్ట్ డిస్కషన్లో ఉంది, అది డిస్కషన్లో ఉంది. త్రివిక్రమ్ గారి ప్రాజెక్టు డిస్కషన్లోకి వచ్చింది కొత్తగా. ఇప్పుడు కొత్తగా నిన్న లోకేష్ కనకరాజు ప్రాజెక్టు నడుస్తున్నటువంటి అట్లీ ప్రాజెక్టు. ఇన్ని గందరగోళాలు ఇంత జంక్షన్లోకి వచ్చింది కథ. ఇది కూడా స్పెక్యులేషనే, ఎవరికి చేస్తాడు. నిజానికి త్రివిక్రమ్
సీరియస్గానే ఎన్టీఆర్ని వదిలిపెట్టేశాడా అనేది కూడా డౌటే. అది హోల్డ్ అయి ఉండొచ్చు. ఇది బెటరు అని చెప్తున్నారు అంతే. జనాలు ఇటువైపు డ్రైవ్ అయితే బెటర్ అవుతుంది అని చెప్తున్నారు. త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ అయిన తర్వాత లోకేష్ కనకరాజు ప్రాజెక్ట్ అంటే అది ఎప్పటికి అవుతుంది. పైగా ఇది ఒక డిఫరెంట్ ఏరియాలో చేయాల్సిన సినిమా. దానికి విజువల్ ఎఫెక్ట్స్ సైడు చాలా పని ఉంటుంది. అలాగే సెట్స్ ఆ వ్యవహారం కూడా చాలా పని పట్టేటువంటి ఇది ఉంది. దానికి స్కోపు స్పాను ఉంది. అవునవును. ఆ స్పాన్లో సినిమా కంప్లీట్ అవడానికి కనీసం 2 ఏళ్ళు టైం తీసుకుంటారు. అంటే ఇప్పుడు కనుక ఆయన ఇది అయిపోయి అట్లీది అయిపోయి త్రివిక్రమ్ వైపు వెళ్ళిపోతే 28 వరకు అటువైపు చూసే అవకాశం ఉండదు. 28 తర్వాత అది రిలీజ్ అవుతుంది అనుకున్న తర్వాత మాత్రమే ఈయన ఎంటర్ అవ్వాలి. మరి ఎప్పుడో 28 నాటి కథను ఇప్పుడే ఓకే చేశారా అనేది కూడా ఒక సందేహం. 28 అంటే అది ఇది దాదాపు 30 అవుతుంది రిలీజ్ అవటం. ఇంత టైం ఉంది. ఇప్పుడు మన హీరోలు ఎవరైనా సరే పెద్ద హీరోలని కదిలిస్తే కనీసం 1.5 నుంచి 2 ఏళ్ళు షూట్ టైం తీసుకుంటున్నారు. ఆయన పుష్ప 2కి 3 ఇయర్స్ తీసుకున్నాడు. అందుకని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ నిన్న లాక్ అయింది అని చెప్తున్నటువంటి కథ నిజంగా లాక్ అయిందా అనేది ఒక అనుమానం. త్రివిక్రమ్ ప్రాజెక్టు సీరియస్గా ఏం చేస్తే మాత్రం ఈ సినిమా 29 వరకు మొదలవదు. కాబట్టి మొత్తం కన్ఫ్యూజన్గానే ఉంది అరవింద్ గారు ఇది కూడా. మరి ఇది అలా అయితే ఇప్పటి వరకు కమిట్మెంట్ తీసుకున్నటువంటి బోయపాటి గారి ప్రాజెక్ట్ ఏమవుతుంది? అది ఎప్పటికి నడుస్తుంది? అది అంటే ఈ లోపల ఆయన ఏం చేయాలి? ఇక్కడ లాక్ అయిపోయి దాన్ని ఏం చేయాలి? అది 32కి వెళ్తుంది. అంటే దాదాపుగా మనం ఒక 10 ఏళ్ల చరిత్ర మాట్లాడుకుంటున్నాం. టైం దీనిలోకి వెళ్ళిపోయి టైం క్యాప్సూల్లోకి వెళ్ళి 10 ఏళ్ళు అవతలకి వెళ్తే కానీ ఈ 3-4 ప్రాజెక్టులు గొడవ తెలియదు. సో ఇంత బీభత్సమైనటువంటి లైనప్లో ఉన్నాడు ఆయన అల్లు అర్జున్. అది మాత్రమే మాట్లాడుకోగలం. నెక్స్ట్ ఎవరు అనేది చెప్పడం కష్టం. త్రివిక్రమ్ అయితే ఇతను ఉండడు. ఎవరు నిన్న కథ ఓకే చేయించుకున్నాను అని చెప్తున్నటువంటి లోకేష్ కనకరాజు ఉండడు. లోకేష్ కనకరాజు సినిమా ఓకే అయితే త్రివిక్రమ్ గారి సినిమా ఎటు వెళ్తుంది అనేది తెలియదు. ఆయన ఈయన కోసం మళ్ళీ వెయిట్ చేస్తాడో వెళ్ళిపోతాడో తెలియదు. ఆయనకు వేరే ఆప్షన్ ఉంది కాబట్టి అటు షిఫ్ట్ అయినా అవుతాడు. ఎందుకంటే అక్కడ ఒకవేళ దేవర లేకపోతే ఇది మొదలవచ్చు. అందుకని ఈ గందరగోళంలో బోయపాటి భవిష్యత్తు ఏమిటి అనేది కూడా దీంతోనే లింక్ అయ్యి ఉంది. బోయపాటి గారు నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనేది కూడా ఈ కథతో లింక్ అయి ఉన్నటువంటి కథే. ఆయన రేపు పొద్దున్న ప్రకటించేస్తే గొడవలేదు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ బలానా వాళ్ళతో అని చెప్పేస్తే ఇంకా అయిపోతుంది. ఆ స్పెక్యులేషన్ జోలికి వెళ్ళరు ఎవరు. ఏది ఏవైనా అల్లు అర్జున్ చుట్టూ ఇప్పుడు కథ నడుస్తోంది. 4 డైరెక్టర్లు రొటేషన్లో ఉన్నారు. ఓకే, ఎవరిది ఓకే అవుతుంది అనేది క్లాప్ కొట్టేదాకా తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. ఓకే, ఈ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఇంకో 2-3 నెలలు నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.